హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. క్రిత ఎపిసోడ్లో మనం వీరు పాండవులు అందరూ కూడా జాహ్నవి తీరానికి వెళ్ళి వారి తల్లిదండ్రుల్ని కలిసి వారి గురించి తెలుసుకున్నాము. అక్కడ ధర్మరాజుకి విదురుడు కనిపించకపోతే విదురుడిని వెతుక్కుంటూ వెళ్ళడం, విదురుడు ధ్యాన నిమగ్నుడై సంపూర్ణంగా సమాధి స్థితి, అంటే ఈ యొక్క భౌతిక స్పర్శ లేకుండా సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన తపస్సు చేసి 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 ఆయన శరీరం అంతా కూడా చిక్కి శల్యమైపోయింది. అంటే సంపూర్ణంగా సమాధిలో ఉండిపోయి నిరాహారి అయి బాహ్య స్మృతి లేకుండా రాత్రి పగలు తేడా కూడా లేకుండా బాహ్య స్మృతి అనేది లేకుండా ఈయన చేస్తున్నటువంటి ఈ యొక్క ధ్యానం తపస్సు కారణంగా ఆయన శరీరం అంతా కూడా స్కెలిటన్ అంటే అస్థిపంజరం మాదిరి పూర్తిగా క్షీణించిపోయింది. కానీ ఆ యొక్క తపశ్శక్తి వల్ల ఆయన యొక్క మొహములోని తేజస్సు ఏ మాత్రము తగ్గలేదు, సరికదా ఇంకొంచెం ఎక్కువగా పెరిగింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది, ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ శరీరానికి ఆహారమే ప్రధానం అనుకుంటాం మనం. అంటే భౌతికంగా చూస్తే కనుక మనం చూడండి, ఈ రోజుల్లో మనం ఎక్కువ అనుకుంటూ ఉంటాం, అబ్బో తినకపోతే నీరసం వచ్చేసింది పడిపోతాము అంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే పరమాత్ముని యొక్క వాసన రుచి తగులుతుందో, తపస్సు ధ్యానాలు చేస్తూ ఉంటామో, మంత్రజపాలు చేస్తూ ఉంటామో, అప్పుడు ఆ శక్తి అనేది మనకి తెలియకుండానే ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఆహారము ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా శక్తి, తేజస్సు అంటే అంతర్గత శక్తి అనేటువంటిది ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. దైవత్వం అనేది మేల్కొంటూ, పరమాత్ముడు అంతటా ఉన్నాడు, మనలోని ఉన్నాడు అనేది వాస్తవం. అది ఎప్పుడు మేల్కొంటుంది అంటే, ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా ఈ యొక్క తపస్సుల్లోని నిమగ్నం అవుతారో ఖచ్చితంగా వాళ్ళల్లోని ఆ శక్తి బాగా ఉత్పన్నమవుతుంది. ఇదే సత్యం. అయితే విదురుడు తన యొక్క దేహాన్ని విడచి జ్యోతి రూపంలో, తేజస్సు రూపంలోని వెళ్ళి ధర్మరాజులో కలిసిపోయాడు. ఆ శరీరం అక్కడే కుప్ప కూలిపోయింది. ఆయనకి దహన సంస్కారం చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఆకాశవాణి పలికింది. అంటే దైవవాక్కుగా తెలిసింది, అలాగే వేదాలలో కూడా తెలియపరిచింది. ఏంటంటే ఆయన వైరాగి, సన్యాసి, ఆయనకి దహన సంస్కారాలు అవసరం లేదు,
ఆ శరీరాన్ని అలా వదిలేయండి, పూజ చేయండి అని చెప్పారు. శరీరం వెళ్ళిపోయి అలాగా ఎగిరి నీటిలో కూడా పడిపోయింది. అంటే దాని అర్థం ఇక్కడ వైరాగి సన్యాసి అనే విషయాన్ని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ కలి ప్రభావం కావచ్చు, కలి మాయ కావచ్చు, ఈ రోజులలోని ప్రతి ఒక్కరూ కూడా కేవలము కాషాయం వేస్తే సన్యాసి, కాకపోతే కాదు అనే భావనతోనే ఉంటున్నాము. కానీ అసలు సన్యాసం అంటే ఏమిటి అనేది మనకి ఇక్కడ విదురుని కథ ద్వారా మనకి బాగా అర్థమవుతుంది. అంటే మనకి దేవి భాగవతంలోని లభ్యమి కానిది అంటూ ఏదీ లేదు. అన్ని విషయాలు కూడా మనకి దేవి భాగవతంలోని తెలియపరిచారు. ఇహపర మోక్షాలు ఇహంగా పరంగా కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటి అనేది మనకి ప్రతి ఒక్కటి కూడా దేవి భాగవతంలో తెలియపరిచారు. అది కూడా దేవి ముఖతః, ఆ జగన్మాత యొక్క ముఖం ద్వారానే మనకి తెలియపరిచింది. అయితే ఏంటి, ఆయనను ఎందుకు, విదురుని ఎందుకు సన్యాసి అన్నారు? ఆయన మరి అందరితో కలిసి, అంటే కుటుంబంతోనే కలిసి ఉన్నాడు, మరి ఆయన సన్యాసి ఎలా అయ్యాడు అనే సందేహం రావచ్చు. సన్యాసి అంటే ముందు మనం తెలుసుకోవాలి. సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగత్వం. అన్నిటినీ విడనాడి. ఇక్కడ విదురుడు ఏదీ లేదు, అందరితోని ఉన్నాడు కానీ ఎవరితోని కలవడు. అన్నీ ఉన్నాయి కానీ ఏమీ వద్దు. రాజ్యంలో ఉన్నాడు కానీ వాంఛలు లేవు, రాజవాంఛలు కానీ ఏవీ లేవు. అన్నిటికీ కూడా, అన్నిటి మీద కూడా విరక్తితో కూడుకున్నటువంటి వైరాగ్యం. విరక్తి అంటే ఇవెందుకు, ఇది వద్దు, ఇది కాదు అనేటువంటి ఒక భావన. ఆ విరక్తితో కూడుకున్న వైరాగ్యం అంటే ఇవేవి కూడా శాశ్వతం కాదు, అన్ని నిమిత్తమే. శాశ్వతమైనటువంటిది ఒకటి ఉంది, అన్నిటికీ అతీతమైనటువంటిది ఒక శక్తి. తను ఎవరు, తన ఆత్మను తను తెలుసుకోవడం, ఆ శక్తిని కనుగొనడం, అన్నిటికీ అతీతమైనటువంటిది ఒకటి ఉంది, అది ఏది అనేటువంటిది అన్వేషణ చేస్తూ సాధన ద్వారా తెలుసుకొని, తనను తాను తెలుసుకొని, తనను తాను ఉద్ధరించుకొని ఎప్పుడూ కూడా తపస్సు, ధ్యానం తప్ప, అంటే ఎప్పుడూ పరమాత్ముని యొక్క స్మరణ, ధ్యానం తప్ప మరి ఏదియూ లేకుండా సర్వకాల సర్వావస్థల్లోని కూడా దేని మీద కూడా వాంఛ కూడా లేకుండా ఉండడమే సన్యాసం. అది అసలైనటువంటి సన్యాసం. కేవలము వస్త్రం వేస్తే వస్త్రం మాత్రమే సన్యాసం కాదు, అంటే కాషాయం వేస్తే మాత్రమే సన్యాసం కాదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఆలోచన కూడా రావచ్చు. ఈ కలి ప్రభావంతోని, కలి వల్ల ఈ యుగంలోని, అందులోని కలి మాయ విపరీతం కాబట్టి ఏవైనా జయించాలి అంటే, అంటే మనం ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్పుకున్నట్టయితే, ఒక స్థానం అంటే ఒక్కొక్క దాని వల్ల అది అర్హతని బట్టే వస్తుంది. అలా అని అలాగ చులకన అని కూడా కాదు. అందరికీ అది రాదు, ఆ భావన రాదు. కానీ కొంతమందికి
ఆ భావన వచ్చి, పరమాత్ముని స్మరణ వచ్చి, విద్యలు నేర్చుకొని సాధుత్వం అది అంత సులువైనది కూడా కాదు. ఎందుకంటే భిక్షాటనతో జీవించడం అంటే నలుగురిని అడిగో లేకపోతే దొరికినప్పుడు తీసుకొని దొరకనప్పుడు వదిలి ఏది లభ్యమైతే అది స్వీకరించి దేహాన్ని నిలుపుకోవడానికి మాత్రమే స్వీకరించి తింటూ నిలుస్తూ అన్నిటినీ వదులుకొని జీవించడం అనేది అంత సులువైనది కూడా కాదు. ఇవన్నిటిని జయించి ఆ స్థాయిలో వాళ్ళు అలా చేస్తున్నారంటే దానికి కూడా మనందరము కూడా గౌరవం ఇవ్వాలి. అలాగే ఒక్కసారి మనకి అది లభ్యమైన తర్వాత అందుకనే పెద్దలు అంటూ ఉంటారు చూడండి, ఏదైనా కూడా లభించడం గొప్ప కాదు, ఆ లభించినటువంటి దానిని నిలబెట్టుకోవడము, దాన్ని సద్వినియోగం చేసుకోవడమే చాలా కఠినమైనటువంటిది. సన్యాసంలోకి వచ్చేసాము, సన్యాసులము అని మనం చెప్పుకోవడం కాదు. ఆ వచ్చినటువంటి ఆ వరము అది పూర్వజన్మ సుకృతంతో మాత్రమే లభ్యమవుతుంది. ఆ లభ్యమైనటువంటి దానిని నిలబెట్టుకొని ఆ ధర్మాల ద్వారా ఆ జీవితానికి పరమార్థాన్ని కల్పించుకుంటూ పరమాత్ముని చేరుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకని విదురుడు ఆ విధంగా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏ దాని మీద కూడా లేకుండా విరక్తుడు, అంటే అన్నిటి మీద విరక్తి, వైరాగ్యము, దేని మీద మోహము లేదు, బాధ లేదు. అలాగే ఎవరి మీద ప్రేమ లేదు, ద్వేషము లేదు, ఏమీ లేదు, ఏది కూడా లేదు. అంతా పరమాత్మమయంతో నిండి ఉండి అన్నిటిలో అందరిలో పరమాత్మునే చూస్తూ ఏది అంటకుండా ఏ వాసనలకి కూడా లోబడకుండా ఉండడమే సన్యాసత్వం అంటే. ఆ రకంగా జీవించారు కాబట్టే ఆ అశరీరవాణి తెలియపరచడంతో ఆ శరీరవాణి తెలియపరిచిన విధంగా చేసి వారందరూ కూడా ఆ విదురునికి నమస్కరించుకొని అలాగే దుఃఖించి ఎంతైనా పినతండ్రి కాబట్టి బాధ ఉంటుంది కాబట్టి బాధపడి చేయవలసినవన్నీ కూడా చేసి అందరూ కలిసి అక్కడి నుంచి పయనమవుదామనే సమయంలోని ఆ దారి గుండా వ్యాసుల వారు వచ్చారు. ఆ కార్యక్రమానికి కూడా వచ్చారు వ్యాసుల వారు. వ్యాసుల వారిని ఎప్పుడైతే చూశారో వారికి తాతగారు కాబట్టి వ్యాసుల వారు ఆయనని నమస్కరించుకొని వారు అందరూ కూడా ఏ రకంగా వ్యాసుల వారి ద్వారా లబ్ధిని పొందారు అనే విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.